ఎప్పటినుంచో కుడుతున్నాను. డబ్బులైతే కనపడలేదు గానీ, నేను కుట్టిన పీసులన్నీ మాత్రం కనపడుతున్నాయి. ఇన్ని పీసులు ఉన్నాయన్నమాట నా దగ్గర. ఎక్కడ ఉంచాలో కూడా తెలీదు. చిరాకొచ్చేస్తున్నాయి. కొన్ని పడేశాను. ఇంకా దానితోటయితే నాకొక ఐడియా వచ్చిందనమాట. మంచి మంచి పీసులయితే కొంచెం పక్కన పెట్టాను. ఇంకా చిన్న చిన్న పీసులుంటే యూజ్ ఉండదు కాబట్టి, ఎప్పటికైనా యూజ్ ఉంటది. బట్ నాకు ఇంకా వద్దనేసి ఇంకా పక్కన పెట్టేశాననమాట. ఆ పక్కన పెట్టిన పీస్ తోటి అయితే నేనైతే ఇదిగోండి ఒక ఫోల్డింగ్ చేశాను. ఒక ఫోల్డింగ్ చేసేసి వెడల్పులేమో 15 ఇంచులు, పొడుగేమో 20 ఇంచెస్ అయితే తీసుకున్నాననమాట. ఇలాంటివి 3 వచ్చాయండి. ఇది మా మేడం గారు ఇచ్చారనమాట. ఈ ఫ్యాబ్రిక్ అంటే బెడ్ షీట్‌ది చిరిగిపోయింది. ఆ చిరిగిపోయింది కట్ చేసి ఉంచేసుకో, నువ్వు దేనికైనా వాడుకోమన్నారు. సో, దేనికంటే దీనికి ఉపయోగపడిందనమాట. అలాంటిది 3 వచ్చాయనమాట నాకు. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎందుకంటే ఇది చూడండి చూపిస్తున్నాను కదా! ఈ సైడు, ఆ సైడ్ అయితే స్టిచ్ చేసుకోండి. ఒక పక్కన అయితే ఓపెన్ చేసుకోండి. మీకు ఒకవేళ 4 పక్కన కూడా ఓపెనే ఉంటే 3 వైపులు కూడా కుట్టేసి ఒక పక్కన అయితే ఓపెన్ ఉంచేసుకోండి. నేనైతే అలా ఉంచేసుకున్నాను. మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉండాలి. ఇప్పుడైతే ఏ క్లాత్ అయితే ఉందో దాంట్లో అయితే దూర్చేయాలనమాట. మీకైతే ఇప్పుడు ఐడియా వచ్చేసి ఉంటది పిల్లోస్ అనేసి. అవునండి, నేను పిల్లోయే చేస్తున్నాననమాట. కొనేస్తే అయిపోతది కదా! బయటికి 100కి 2 అలా ఇస్తున్నారు. కొనేసుకుంటే అయిపోతది అంటారు. కొంటే అవుతది. బట్ మా ఫ్రెండ్స్‌కి నేనే కుట్టేసి ఇచ్చేస్తాను లేవే, నా దగ్గర ఫ్యాబ్రిక్ ఉందని చెప్పాననమాట. అలాగైనా ఆళ్ళకి యూజ్ అవుతది కదా! నా దగ్గర కూడా ఈ ముక్కలన్నీ కూడా పడేయకుండా ఆళ్ళకి యూజ్ అవుతది. అమౌంట్ కూడా సేవ్ అవుతదనేసి నేనైతే ఇలా స్టిచ్ చేసి ఇచ్చేసాననమాట. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు అలాగే 3 వచ్చాయన్నమాట సేము. నా ఐడియా ఎలా ఉంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటే ఏం స్టిచ్ చేశారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్